అష్టావక్ర గీత. జనక మహారాజుకి అష్టావక్రుడు బోధించిన జ్ఞానామృతమే అష్టావక్ర గీత. దాని నుంచి మరొక విషయాన్ని తెలుసుకుందాం. అహం అనేది ఒక అంటువ్యాధి. ఒక శిశువు జన్మించినప్పుడు అతనికి అహం ఉండదు. అతను పూర్తిగా అహంకార రహితుడు, అమాయకుడు. అతను ఏమీ వ్రాయబడి లేని ఒక తెరిచి ఉన్న పుస్తకం, ఒక ఖాళీ పుస్తకం. అనంతరం క్రమక్రమంగా అక్షరాలు వ్రాయబడతాయి. అప్పుడు అహం క్రమక్రమంగా సృష్టించబడుతుంది. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం, పాఠశాల, విశ్వవిద్యాలయం అన్నీ అహాన్ని బలోపేతం చేస్తూ పోతాయి. మన విద్యా విధానాలన్నీ, మన సంస్కృతి, మన సమాజం, మరి నాగరికత జన్మనిస్తాయి, అహానికి జన్మనిస్తాయి. అనంతరం మన జీవితమంతా ఈ అహం మనల్ని ఒక భూతంలాగా వెంబడిస్తుంది. అష్టావక్రం వారు చెప్తున్నాడు, నేను శుద్ధమైన ఎరుకను. ఇలాగే నిశ్చయం యొక్క ఈ అగ్నితో నీ యజ్ఞాన అరణ్యాన్ని దహించి దుఃఖానికి అతీతుడవై ఆనందంగా ఉండు. నేను శుద్ధమైన ఎరుకను. ఇలాగే నిశ్చయం యొక్క ఈ అగ్నితో నీ అజ్ఞాన అరణ్యాన్ని దహించి దుఃఖానికి అతీతుడవై ఆనందంగా ఉండు. ఇది అష్టావక్రుల వారు అందించిన మరొక సూత్రం. గమనిద్దాం. సరిగ్గా ఇప్పుడే దైన్యానికి అతీతులవ్వండి. నేను శుద్ధమైన ఎరుకను. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను కేవలం గమనించేవాడిని మాత్రమే అని మీరు గ్రహించినప్పుడు దుఃఖం అంతా మాయమైపోతుంది. అహం రుగ్మతే ఏకైక రుగ్మత. ప్రతి వ్యక్తి తాను అద్వితీయుడనని, తాను అసమానమైన తెలివితేటలు గలవాడినని అనుకుంటాడు. అరేబియాలోని ఒక సామెత ఏమిటంటే, భగవంతుడు మానవుడిని తయారు చేసినప్పుడు ఆయన అతని చెవులలో రహస్యంగా చెబుతాడు, నీకన్నా మెరుగైన మానవుడు ఏనాడు లేడు. మరి ఆయన దానిని ప్రతి ఒక్కరికి చెబుతాడు. ఈ పరిహాసం ఎంతో లోతైనది. మరి ప్రతి వ్యక్తి తన మస్తిష్కంలో ఈ భావనతో జీవిస్తారు, నాకన్నా గొప్పవాడైన మానవుడు ఎన్నడూ లేడు. సృష్టించబడిన వారందరిలోకి నేనే అత్యున్నతమైన వాడిని. అది వారి సమస్య. కానీ సృష్టిలో నేనే అత్యున్నతమైన వాడిని. ఈ దురహంకారంతో జీవించే మానవుడు తనను తాను దీనుడుగా చేసుకుంటాడు. ఈ అయుక్త భావన నుంచి ఎన్నడూ నెరవేరలేని ఆకాంక్షలు కలుగుతాయి. అతని ఆకాంక్షలు అనంతమైనవి, కానీ జీవితం అత్యంత చిన్నది. ఆకాంక్షలతో జీవించేవాడు దుఃఖంగానే ఉండి తీరుతాడు. ఈ జీవితాన్ని ఒక పూర్తి విభిన్న విధానంలో జీవించే కల ఉంది. ఏ ఆకాంక్షలు లేకుండా, దేనిని హక్కుగా కోరకుండా, తాము కలిగి ఉన్న దాని పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ధన్యవాదములతో జీవించడం. విశ్వసించే వారి పద్ధతి ఇదే. మీరు కలిగి ఉన్నది ఎంతో ఉంది, కానీ కేవలం మీరు దానిని చూసినప్పుడు మాత్రమే. ఒక మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి నది వద్దకు వెళ్ళాడు. ఆ నది తీరాన ఒక సూఫీ ఫకీర్ కూర్చొని ఉన్నాడు. అతను అడిగాడు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆ మనిషి అప్పుడే నదిలోకి దూకబోతున్నాడు. అతను అన్నాడు, నన్ను ఆపవద్దు. ఇది మరీ శృతి మించింది. ఈ జీవితం ఏమీ కాదు, అంతా అర్ధరహితమైనదే. నేను కోరుకున్నది ఏది నాకు ఎన్నడూ లభించలేదు. నేను తప్పించుకోవాలని కోరుకున్నదే నాకు ఎల్లప్పుడూ లభించింది. భగవంతుడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు కనుక నేను ఈ జీవితాన్ని ఎందుకు కొనసాగించాలి? ఫకీర్ అన్నాడు, ఆగు, మరొక్క రోజు ఉండు. అప్పుడు నువ్వు చచ్చిపోవచ్చు, తొందరేముంది? నీకు ఏమీ లేదని నువ్వు అంటున్నావు కదా. ఆ మనిషి సమాధానం ఇచ్చాడు, ఏమీ లేదు నాకు. ఏమైనా ఉంటే గనక నా ప్రాణాలు తీసుకోవడానికి నేను ఎందుకు వస్తాను? ఫకీర్ అన్నాడు, నాతో రా. ఈ ప్రాంతపు రాజు నా మిత్రుడు. ఆ ఫకీరు అతనిని రాజు వద్దకు తీసుకెళ్లాడు. మరి రాజుగారి చెవిలో అతను రహస్యంగా ఏదో చెప్పాడు. ఆ మహారాజు అన్నాడు, నేను నీకు 1,00,00,000 రూపాయలు ఇవ్వగలను. ఆ మనిషి కేవలం ఇదే విన్నాడు. ఫకీరు గుసగుసలాడినది ఏమిటో అతను వినలేకపోయాడు. ఆ రాజు అన్నాడు, నేను నీకు 1,00,00,000 రూపాయలు ఇవ్వగలను. ఫకీరు ఆ మనిషి వద్దకు వెళ్ళాడు. మరి అతని చెవిలో గుసగుసలాడాడు, నీ 2 కళ్ళను 1,00,00,000 రూపాయలు కొనుగోలు చేయడానికి మహారాజు సిద్ధంగా ఉన్నారు. నువ్వు వాటిని విక్రయిస్తావా? ఆ మనిషి అన్నాడు, నీ ఉద్దేశం ఏమిటి? నేనా? నా కళ్ళను అమ్మడమా? 1,00,00,000 రూపాయలక? ఆయన 10 కోట్లు ఇచ్చినా కూడా నేను వాటిని ఇవ్వబోవడం లేదు.
ఫకీరు మళ్ళీ మహారాజుతో సంప్రదించాడు. మరి ఇప్పుడు అతను అన్నాడు, సరే, ఆయన నీకు 11 కోట్లు ఇవ్వగలరు. ఆ మనిషి అన్నాడు, ఆ భావనను వదిలేయండి, నేను ఆ రకమైన వ్యాపారం చేయను. నేను నా కళ్ళను ఎందుకు విక్రయించాలి? ఫకీర్ అన్నాడు, నువ్వు నీ చెవులను అమ్ముతావా? నీ ముక్కు సంగతి ఏమిటి? నీ శరీరంలోని ఏ భాగాన్నైనా సరే, మరి నువ్వు అడిగిన వెలకే కొనుగోలు చేయడానికి మహారాజు సిద్ధంగా ఉన్నారు. ఆ మనిషి అన్నాడు, లేదు, ఈ వ్యాపారంలో నేను పాల్గొనను. నేను దేనినైనా ఎందుకు విక్రయించాలి? ఫకీర్ అన్నాడు, చూడు, 11 కోట్ల రూపాయలు కూడా నువ్వు నీ కళ్ళను విక్రయించడానికి సిద్ధంగా లేవు. మరి నీవు గత రాత్రి నిన్ను చంపుకుపోయావు, నీ వద్ద ఏమీ లేదని నువ్వు అన్నాడు. మనం కలిగి ఉన్న దాన్ని మనం చూడలేము. కేవలం మీ కళ్ళను గురించి ఆలోచించండి. ఎంతటి అద్భుతం! ఈ కన్ను చర్మంతో తయారు చేయబడింది. అది చర్మంలోని ఒక భాగం. కానీ ఈ కన్ను చూడగలదు. అది స్ఫటికమంత స్పష్టంగా ఉంది. అసాధ్యం సాధ్యమైంది. ఆ చెవులు సంగీతాన్ని, పక్షుల మధుర గానాలను, పవనాల గుసగుసలను, సముద్రపు హోరును వినగలవు. ఈ చెవులు మాంసం మరి ఎముకలతో రూపొందించబడినవి. ఈ అద్భుతాన్ని చూడండి. మీరు ఉన్నారు. అది ఎంతటి మహాద్భుతం! ఇంతకన్నా గొప్ప అద్భుతాన్ని మీరు ఊహించగలరా? ఈ మర్త్య శరీరంలో చైతన్యం దీపం వెలుగుతోంది. కేవలం ఈ చైతన్యపు దీపం యొక్క విలువను అంచనా వేయండి. లేదు, దానిని చూడగల కళ్ళు మీకు లేవు. 100 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం నీకు కావాలని మీరు అంటారు. కానీ 90 రూపాయలు వచ్చే దానిని మీరు పొందుతారు. మరి మీరు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. లేదా మీరు ఒక మంత్రి కావాలని అనుకుంటారు. కానీ మీరు కేవలం ఒక సహాయ మంత్రి మాత్రమే కాగలిగారు. కనుక ఇప్పుడు మీరు స్వవినాశకరమైన వారుగా ఉన్నారు. లేదా మీరు ఒక పెద్ద ఇంటిని కలిగి ఉండాలని కోరుకున్నారు. కానీ మీకు చిన్న ఇల్లు లభించింది. మరి జీవితానికి ఏ అర్థము లేనట్లుగా కనిపిస్తుంది. లేదా మీరు దివాలా తీస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతే మీరంటారు, ఇక జీవించడం ఎందుకు? లేదా మీరు ఒక స్త్రీని ప్రేమించారు, మరి ఆమెను పొందలేకపోయారు. లేదా ఒక పురుషుణ్ణి ప్రేమించారు, మరి అతన్ని పొందలేకపోయారు. ఇప్పుడు మీరు మరణించాలనుకుంటారు. మీరు ఎంత ఎక్కువ కోరుకుంటే అంత ఎక్కువ దుఃఖంగా మీరుంటారు. కోరుకోకుండానే మీరు ఎంత పొందుతున్నారనేది మీరు ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువ వర్ణనాతీతమైన బహుమతులు మీపై వర్షిస్తాయి. కోరుకోకుండానే మీరు ఎంత పొందుతున్నారు అనేది మీరు ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువ వర్ణనాతీతమైన బహుమతులు మీపై వర్షిస్తాయి. కారణరహితంగా మీ యోగ్యత ఏమిటి? మీకు ఇవ్వబడిన జీవితానికి యోగ్యులవ్వడానికి మీరు ఏం చేశారు? ఓ క్షణం పాటు సూర్యకిరణాల్లో నాట్యం చేయగలిగేందుకు లేదా చంద్రుడు మరి తారలతో మాట్లాడేందుకు మీరు ఏం చేశారు? ఏ ఆధారంతో మీరు ఈ వాదనను చేయగలరు? సుతారంగా వీచే గాలులను స్పృశించడానికి, మరి మధురంగా ఆలపించడానికి, ఆనందంతో ఉప్పొంగడానికి లేదా ధ్యానం చేయగలిగేందుకు ఏ ఆధారంతో అది మీ హక్కు అని మీరు వాదించగలరు? ఈ బహుమానాల కోసం మీరు ఏం చేశారు? ఇదంతా మీ వద్దకు వచ్చింది, స్వచ్ఛమైన అనుగ్రహం. మరి మీరు ఇంకా దైన్యంతోనే ఉన్నారు. మీరు ఇంకా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మీరు ఇంకా దుఃఖంగానే ఉన్నారు. నిశ్చయంగానే అహం అనే ఈ రుగ్మత మనల్ని హరింపజేస్తుంది. ప్రతి ఒక్కరూ దాని బారిన పడ్డారు. అహం అనేది ఒక అంటువ్యాధి. ఒక శిశువు జన్మించినప్పుడు అతనికి అహం ఉండదు. అతను పూర్తిగా అహంకారరహితుడు, అమాయకుడు. అతను ఏమీ వ్రాయబడలేని ఒక తెరిచి ఉన్న పుస్తకం, ఒక ఖాళీ పుస్తకం. అనంతరం క్రమక్రమంగా అక్షరాలు వ్రాయబడతాయి. ఇప్పుడు అహం క్రమక్రమంగా సృష్టించబడుతుంది. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం, పాఠశాల, విశ్వవిద్యాలయం అన్ని అహాన్ని బలోపేతం చేస్తూ పోతాయి. మన విద్యా విధానాలన్నీ, మన సంస్కృతి, మన సమాజం, మరి నాగరికత ఈ ఒక్క రుగ్మతకు జన్మనిస్తాయి, అహానికి జన్మనిస్తాయి. అనంతరం మన జీవితం అంతా ఈ అహం మనల్ని ఒక భూతంలాగా వెంబడిస్తుంది. నేనే శుద్ధమైన ఎరుకను. ఇలాగే నిశ్చయం యొక్క ఈ అగ్నితో అజ్ఞాన అరణ్యాన్ని దహించి దుఃఖానికి అతీతుడవై ఆనందంగా ఉండు. అహం అంటే ఒకరి చైతన్యానికి మరి దేనితోనో కలగలిపేయడం అని అర్థం. ఒక మనిషి అంటాడు, నేను తెలివైన వాడిని. ఇప్పుడు అతను తన తెలివికి అహాన్ని జోడించాడు. అతని చైతన్యం కలుషితమైపోతుంది. మీరు గమనించారా? ఎవరైనా పాలకు నీళ్ళను జోడిస్తే కనుక ఆ పాలు కలుషితమైపోయాయని మనం అంటాం. అతను అప్పుడు కాదు, అవి కలుషితం కాలేదు, తాను కేవలం స్వచ్ఛమైన నీళ్ళని జోడించానని అంటే కనుక ఇంకా అవి కలుషితమైనవని మీరు అంటారు. ఆ నీరు స్వచ్ఛమైనదా లేదా అశుద్ధమైనవా అనేది కాదు ప్రశ్న. నీరు జోడించబడింది. మీరు స్వచ్ఛమైన నీటినే జోడించారనే దాని వలన ఏ వ్యత్యాసం ఉండదు.
అయినా కానీ ఆ పాలు కలుషితమైనవి అయ్యాయి. మీరు మరికొంత దగ్గరకు చూస్తే కనుక కేవలం పాలు మాత్రమే కాదు కలుషితమైనది, నీరు కూడా కలుషితమైపోయిందనేది మీరు చూస్తారు. విడిగా నీళ్లు మరి పాలు స్వచ్ఛంగానే ఉన్నాయి, కలగలిసి రెండు కలుషితమైపోయాయి. వ్యతిరేకమైనవి కలవడం వలన, విభిన్న రకాలు కలవడం వలన అయోమయం కలుగుతుంది. ఏదో విభిన్నమైన దాన్ని చైతన్యం జోడించబడగానే సమస్య మొదలవుతుంది. మీరు తెలివైన వారని మీరు అంటారు. తెలివి అనేది ఒక యంత్రాంగం, దానిని వినియోగించండి, తెలివిపరులు అవ్వకండి. ఇదే అసలైన తెలివి. తెలివిపరులుగా తయారు కాకపోవడం. మీరు తెలివైన వారు అని మీరు అన్నప్పుడు అప్పుడు సమస్య మొదలైంది. పాలలో నీళ్లు, అప్పుడు మీ తెలివి ఎంత స్వచ్ఛమైనదనే దానివలన ఏ వ్యత్యాసం ఉండదు. మీరు గుణవంతులు అని మీరు అన్నప్పుడు పాలకు నీళ్లు జోడించబడుతుంది. మీ గుణం ఎంత స్వచ్ఛమైనది అనే దానివలన ఏ వ్యత్యాసం ఉండదు. దుర్గుణం లేదా సద్గుణం రెండు అహాలను కలిగి ఉంటాయి. ఈ అహం ఎలా ఉంటుందంటే, ముగ్గురు ఖైదీలు తమలో తాము వాదించుకునేవారు. ఒకరోజు మొదటి ఖైదీ అన్నాడు, నేను సైబీరియాలోని కారాగారానికి పంపబడినప్పుడు, నేను ఈ జైలుకు చేరుకున్నప్పుడు మోటారు కారు లేనే లేవు. రెండో వాడన్నాడు, అయితే అందులో గొప్ప ఏముంది, నేను ఖైదీ చేయబడినప్పుడు కనీసం ఎడ్ల బండ్లు కూడా లేవు. మూడో వాడన్నాడు, ఎడ్ల బండ్లా? ఎడ్ల బండి అంటే ఏమిటి? ఎవరు ఎక్కువ కాలం పాటు ఖైదీ చేయబడ్డా అనేది రుజువు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా అహం ఉంటుంది. నేను విన్నాను, ఒక జైలుకు కొత్త నేరస్తుడు వచ్చాడు. అతను పంపబడిన సెల్లో అప్పటికే ఒక పాత గ్యాంగ్స్టర్ ఉన్నాడు. ఆ గ్యాంగ్స్టర్ అతనిని అడిగాడు, నువ్వు ఎంతకాలం ఉండబోతున్నావు? అతను జవాబిచ్చాడు, నాకు 20 సంవత్సరాల శిక్ష పడింది. అతను అన్నాడు, అయితే ఆ తలుపు దగ్గర ఉండు, నువ్వు త్వరలోనే వెళ్ళిపోతావు. నీ పడకను తలుపు పక్కన ఏర్పాటు చేసుకోను. నేరస్తులకు కూడా అహం ఉంటుంది. తప్పు చేయడంలో ఒకరు తమ అహాన్ని ఉబ్బవేసుకుంటారు, మంచిని చేయడంలో ఒకరు తమ అహాన్ని ఉబ్బవేసుకుంటారు. కానీ రెండు స్థితులలోనూ చైతన్యం కలుషితమవుతుంది. అష్టావకుడు అంటాడు, నేనే శుద్ధమైన ఎరుకను. నేను తెలివైన వాడిని కాదు, లేదా గొప్ప గుణవంతుని కాదు, లేదా గుణహీనుడిని కాదు. నేను సౌందర్య శోభితుడిని కాదు, లేదా కురూపిని కాదు. నేను వృద్ధుడిని కాదు, లేదా యువకుడిని కాదు. తెల్లవాడిని కాదు, నల్లవాడిని కాదు. హిందువును కాదు, మహోదీయుడిని కాదు. బ్రాహ్మణుని కాదు, శూద్రుడిని కాదు. నాకు ఏ గుర్తింపు లేదు. వీటన్నిటినీ చూసేవాడనే నేను. మీరు మీ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించినప్పుడు దాని కాంతి బల్లపైన, కుర్చీపైన, గోడపైన, గోడ గడియారం పైన, ఫర్నిచర్ పైన, బీరువా పైన, తివాచి పైన, నేలపైన, లోకప్పు పైన పడుతుంది. అది అన్నింటిపైన పడుతుంది. మీరు అక్కడ ఉంటే కనుక అది మీ పైన కూడా పడుతుంది. కానీ ఆ జ్వాల గోడ కాదు, పైకప్పు కాదు, నేల కాదు, బల్ల లేదా కుర్చీ కాదు. దాని కాంతి ద్వారా ప్రతిదీ దేదీప్యమానమవుతుంది. కానీ ఆ కాంతి భిన్నమైనది. స్వచ్ఛమైన చైతన్యమే మీ కాంతి, మీ ఎరుక. ఆ ఎరుక యొక్క కాంతి మీ వివేకంపై, మీ శరీరంపై, మీ చర్యలపై పడుతుంది. కానీ మీరు వీటిలో ఏది కాదు. మిమ్మల్ని మీరు దేనితోనైనా గుర్తించుకున్నంత కాలం అహం అనేది ఉదయిస్తుంది. మరేదో విషయంతో మీ చైతన్యాన్ని గుర్తించడమే అహం. మీరు గుర్తింపు అంతటినీ వదిలివేయగానే నేను కేవలం స్వచ్ఛమైన తెలుసుకోవడం, నేను స్వచ్ఛమైన ఎరకను, నేను పూర్తిగా ఓ బుద్ధుడిని అని మీరు అంటారు. అప్పుడు మీరు మీ స్వగృహానికి రావడం ప్రారంభిస్తారు. విముక్తి యొక్క క్షణం దగ్గరకు వస్తుంది. అష్టావకుడు అంటాడు, నేను శుద్ధమైన ఎరుకను. ఇలాగే నిశ్చయం యొక్క ఈ అగ్నితో దహించి, ఈ నిశ్చయం, ఈ విశ్వాసం ఏమిటి? ఈ విశ్వాసం వినడం ద్వారా సంభవించదు. ఈ నిశ్చయం వివేకపూరితమైన అవగాహన ద్వారా సంభవించదు. మీరు దాన్ని ఎన్నోసార్లు అవగాహన చేసుకున్నారు, మరి అయినా కానీ మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నారు. నిశ్చయం అనుభవం నుంచి వస్తుంది. మీరు కొద్దిగా ప్రయోగాన్ని చేసి కనుక విశ్వాసం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు ఈ విప్లవం సంభవిస్తుంది. నిశ్చయం యొక్క ఈ అగ్నితో అజ్ఞాన అరణ్యాన్ని దహించి దుఃఖానికి అతీతమై ఆనందంగా ఉండు. ఇది అష్టావక్ర మహర్షి అందించిన మరొక సూత్రం. ఈ యొక్క సూత్రాన్ని శ్రద్ధగా మనం గమనించినట్లయితే దీని అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలరు. అష్టావక్ర మహర్షికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.